అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అను టైపింగ్ వచ్చిన వాళ్ళకైతే ఓకే, వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా చేసుకోగలరు. కానీ రాని వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటారు, మెల్లగా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అను సాఫ్ట్వేర్ తో సంబంధం లేకుండా జస్ట్ కాపీ పేస్ట్ ద్వారా మీ వర్క్ ను పూర్తి చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఫాలో అవ్వండి. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టెప్, హిందీ తెలుగు రెండు గూగుల్ సాఫ్ట్వేర్లు ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ హిందీ ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత తెలుగు ఇన్స్టాల్ చేసుకోవాలి. ముందు రెండు ఒకటే కదా, ఏదో ఒకటి చేసుకుంటామని చెప్పేసి ముందు తెలుగు చేసుకుంటే అవ్వదు. ఫస్ట్ హిందీ చేసుకున్న తర్వాత తెలుగు అవుతుంది. సో ఫస్ట్ హిందీ, దాని తర్వాత తెలుగు. ఇప్పుడు ఫోటోషాప్ ఆన్ చేయండి. ఫోటోషాప్లో Ctrl+K అని ప్రెస్ చేయండి. ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీకు టైప్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఓకే చేసుకోండి. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి ఫోటోషాప్ని. మీరు టైపింగ్ చేయవలసిన వెడ్డింగ్ కార్డ్ ఆర్ ఇమేజ్ ఏదైనా సరే ఒక ఫోల్డర్లో కాపీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయండి. గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవ్వగానే మై డ్రైవ్ అనే సెలెక్టింగ్ చేసుకోండి. మీరు కాపీ చేసి పెట్టుకున్న వెడ్డింగ్ కార్డ్ ఆర్ ఇమేజ్ని గూగుల్ డ్రైవ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అక్కడ యాడ్ అయిన ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వగానే ఓపెన్ విత్ అనే ఆప్షన్ ఎంటర్ చేయండి. అక్కడ మీకు గూగుల్ డాట్స్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుంది, ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, అక్కడ టాపిక్ మొత్తం అంతా ఇక్కడ కనపడుతుంది. పైన ఇమేజ్లో చూపించే మ్యాటర్ అంతా కింద కనపడుతుంది. దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకుంటారా, 1 by 1 సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకుంటారా, మీ ఇష్టం. నేనైతే మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మ్యాటర్ మొత్తం సీక్వెన్స్లో అయితే ఉండదు, అది మీరు ఒకసారి చూసుకోవాలి. తర్వాత సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటోషాప్ ఆన్ చేసి ఫోటోషాప్లో పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు కాస్ట్ చేసుకొని పక్కన పేస్ట్ చేసుకోండి. ఇలా ఈ మ్యాటర్ అంతా ఎక్కడ వరకు సెట్ చేసుకోవాలో అక్కడ వరకు సెట్ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు ఫాంట్స్ కూడా ఏ విధంగా మీకు దొరుకుతాయి అనేది నేను చెప్తాను, వీడియో లాస్ట్లో చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్ళండి. గూగుల్ లెన్స్ ఓపెన్ చేయండి. అక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది కదండి, అక్కడ అప్లోడ్ ఫైల్లో మీ దగ్గర ఇంగ్లీష్లో టైప్ చేసినట్టువి కానీ ఇంగ్లీష్లో ఉండే ఇంగ్లీష్ ఫైల్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ మీకు కింద టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ని క్లిక్ చేయగానే సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది. లేదు పర్టికులర్గా ఒక్కొక్క చోట మాత్రమే కావాలనుకుంటే ఆ ప్లేస్లో మాత్రమే క్లిక్ చేస్తే అది మాత్రమే కాపీ అవుతుంది. కాపీ చేసుకొని ఫోటోషాప్లో యాజ్ ఇట్ ఈజ్గా పేస్ట్ చేసేయండి. మీకు తెలుగులో చెప్పినట్టుగానే ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు మాత్రమే కట్ చేసుకొని ఒక సైడ్కి పేస్ట్ చేసుకొని దాన్ని సీక్వెన్స్లో ఎలా అడ్జస్ట్ చేసుకుంటారో అనేది మీ చాయిస్. ఓకేనా? ఇలా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. ఇలా అయిపోయిన తర్వాత గూగుల్ ఫాంట్స్ అన్నీ కింద ఉంటాయి, ఒకసారి చూడండి. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవన్నీ గూగుల్ ఫాంట్సే, గూగుల్లో దొరుకుతాయి. అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు. అది అడ్వాన్స్డ్ CCలో అయితేనే జరుగుతుంది. ఇక్కడ తెలుగు ఒకటే కాదు, హిందీ ఆర్ తమిళ్ రెండు కూడా ఇలాగే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ఈజీగా అవుతుంది. ఇప్పుడు గూగుల్లో ఓపెన్ చేయండి. అక్కడ గూగుల్ తెలుగు ఫాంట్స్ అని కొట్టండి. అక్కడ చాలా వరకు మీకు చూపిస్తాయి. మీరు అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.